ఖచ్చితంగా రష్మిక్ గారికి విడాకులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. వాళ్ళ ప్రెగ్నెన్సీ ఏమైనా వచ్చిందా అందుకని పెళ్లి చేసుకుంటుంది హడావిడిగా అనేది డౌట్. రష్మిక విజయ్ దేవరకొండ బకరా చేసిందనే అనుకుంటున్నాం. ఈ మ్యారేజ్ మేము మటుకు సంతోషంగా అయితే లేము. ఎందుకంటే విజయ్ దేవరకొండ వెళ్ళి రష్మికని పెళ్లి చేసుకోవడం ఏంటి అని భావిస్తున్నాము. ఎందుకంటే విజయ్ దేవరకొండ తెలంగాణలో ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయనకి ఇక్కడ లోకల్ సపోర్ట్ చాలా ఉంది. ఈవెన్ కేసీఆర్ గారు కూడా అతనికి సపోర్ట్ చేశాడు. విజయ్ దేవరకొండ ఈరోజు ఒక పెద్ద హీరోగా ఉన్నాడంటే కేసీఆర్ గారు ఒక ఫంక్షన్లో మన అల్లు అరవింద్ గారు వచ్చినప్పుడు మా తెలంగాణ వచ్చింది కాబట్టి మా తెలంగాణ వాళ్ళని ఎంకరేజ్ చేయండి అన్నాడు. ఆయన చెప్పినందుకే కేసీఆర్ గారు రికమెండ్ చేసినందుకే గీతా గోవిందం సినిమా తీశారు. సో దాని ద్వారా విజయ్ దేవరకొండ ఒక సూపర్ స్టార్ కూడా అయిపోయారు. మరి అటువంటి సందర్భాల్లో ఆయనకి ఎంతో సపోర్ట్ కూడా ఉంది ఇక్కడ. మరి రష్మిక గారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే రష్మిక గారు కొడవ అనేటువంటి ఒక నియోజకవర్గం చెందిన ఆమె ఒక గిరిజన ఒక తెగకు చెందిన వ్యక్తి. వాళ్ళు అన్నిటికంటే దేనికి ఇంపార్టెన్స్ అంటే వాళ్ళ కులానికి ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. రష్మిక గారి బ్యాక్గ్రౌండ్ అది. అటువంటి కొడవ అనే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి రష్మిక కూడా ఒక హీరోయిన్గా ఎదగాలని ప్రయత్నం చేసింది. వాళ్ళ కులం వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. మొదట వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. పేరెంట్స్ని ఎదిరించేసి ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఇంట్లో నుంచి బయటకు వచ్చి హీరోయిన్గా వెలిగిపోయింది రష్మిక. అవును, ఖచ్చితంగా ఇప్పుడు అవ్వదు. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోవటము వాళ్ళ ఇంట్లో వాళ్ళ కులం వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు, వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేకుండా ఆమె ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది ఆమెకి అనేది మా అందరి యొక్క సందేహం. ఇంతకుముందు వీడియోలలో మీరు మాట్లాడారు కదా రష్మిక విజయ్ దేవరకొండ బకరా చేస్తున్నది అనేసి. అవును, మరి అలా ఎందుకు మాట్లాడుతున్నారు? రష్మిక విజయ్ దేవరకొండ బకరా చేసిందనే అనుకుంటున్నాం. ఎందుకంటే రష్మిక అనేటువంటి ఆమె వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళలేదు. ఎందుకంటే కర్ణాటక సినిమా ఇండస్ట్రీ వేస్ట్, తెలుగు సినిమా ఇండస్ట్రీ సూపర్ అని రష్మిక కామెంట్ చేసింది. దానికి కర్ణాటక వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఆమెను అక్కడ అలౌ చేయట్లేదు. అందుకే ఆమెకు సపోర్ట్గా వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉప ప్రధానమంత్రి అయినటువంటి అమిత్ షా గారికి కూడా లెటర్ రాశాడు. ఇంత సపోర్ట్ చేసినప్పుడు ఆమెకు సన్మానం చేయాలని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఈమె వాళ్ళ రాష్ట్రాన్ని వదిలేసి వాళ్ళ కులం వాడిని వదిలేసి వేరే కులం వాడిని చేసుకుంటే వాళ్ళు ఊరుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళ కులం వాడిని ఆమె పెళ్లి చేసుకుంటేనే వాళ్ళ కుల సామాజిక వర్గం వాళ్ళు ఆమెకు సంతోషపడతారు. ఎందుకంటే ఆమె కోసం ఆమె అంత వాళ్ళ కులం వాళ్ళు అంత పోరాటం చేస్తున్నప్పుడు ఆమె వాళ్ళ కాదని వేరే వాళ్ళని చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రష్మిక్ గారికి విడాకులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆమె సినిమా ఇండస్ట్రీ అంటే ఆమెకి ఎంత ప్యాషనో అందరికీ తెలుసు. ఇక పెళ్లి చేసుకొని ఒక ఇంటి వంటింటి కుందేలాగా రష్మిక గారు ఉంటుందని ఎవరూ భావించట్లేదు. ఆమె కూడా హీరోయిన్గానే కొనసాగుతుంది. మరి హీరోయిన్గా కొనసాగితే వివాహిత అనేటువంటి వాళ్ళు మన దేశంలో హీరోయిన్గా కొనసాగిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో ఖచ్చితంగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడంత అర్జెంటుగా ఎందుకు పెళ్లి చేసుకుంది రష్మిక అనేది మా డౌట్. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఏమైనా వచ్చిందా అందుకని పెళ్లి చేసుకుంటుంది హడావిడిగా అనేది డౌట్. ఇప్పుడు ఇంత హడావిడి పెళ్లి చేసుకోవాలి అవసరం? ఇప్పుడు అంత అర్జెంట్ పెళ్లి చేసుకోవాలి అవసరం ఏంటి? ఇంకో 5 ఏళ్ళ తర్వాత చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అంత తొందర ఏంటి? ఎవరు మరి ఆమె పేరెంట్స్ కూడా రావాలి. వాళ్ళు చెప్పాలి, అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటి? ఏదైనా ఇతర శక్తులు పనిచేస్తే రష్మిక విజయ్ దేవరకొండ హడావుడిగా పెళ్లి చేసుకుంటున్నారా అని చాలా మంది సందేహం కూడా ఉంది. ఏమైనా వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారా లేకపోతే మరో సమంత అయిపోతున్నారు రష్మిక అనేది మాకు అందరి సందేహంగా కూడా ఉంది.